హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు రాజీ హోమ్ స్టైల్. ఈరోజు రాజీ హోమ్ స్టైల్లో అటుకులు పోషక విలువలేంటో ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందామండి. అటుకులలో దాగి ఉన్న ఆరోగ్య ప్రయోజనాలు, వాటిని తినటం వల్ల మనకు ఎలాంటి యూజెస్ కలుగుతాయో ఈరోజు ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాము. అటుకుల గురించి చాలామందికి తెలుసు. అటుకులు వన్ ఆఫ్ ద హెల్దీ ఫుడ్ అనే చెప్పచ్చండి. భారతదేశంలో చాలా కాలం నుంచి చాలామంది ఇష్టమైన అల్పాహారంగా వీటిని తింటూ ఉన్నారు. అటుకులు ఇవి వన్ ఆఫ్ ద అల్పాహారం అని కూడా చెప్పచ్చండి. అటుకులతో ఏ స్నాక్ రెసిపీ అయినా చిటికెలో చేసేసుకోవచ్చు. కొన్ని ప్రాంతాల వారు చివడా అని, పోహా అని, అటుకులు అని, ఫ్లెంటెడెడ్ రైస్ అని పిలుస్తూ ఉంటాడు. రక్తహీనత తక్కువగా ఉన్నవారు అటుకులు పుష్టిగా తీసుకోవచ్చండి. అటుకులలో ఐరన్ ఉంటుంది. సో రక్తం తక్కువగా ఉన్నవారు ఎక్కువగా అటుకులను తినచ్చు. అటుకులలో విటమిన్ ఏ, కార్బోహైడ్రేట్లు, విటమిన్ బి, విటమిన్ సి, విటమిన్ కే వంటివి ఉంటాయి. వీటిలో క్యాలరీలు చాలా తక్కువగా ఉంటాయి, పిండి పదార్థాలు ఎక్కువగా ఉంటాయి. కాస్త అలసటగా ఉన్నవారు పాలల్లో అటుకులు నానబెట్టుకొని తింటే తక్షణ శక్తి వస్తుందండి. అటుకులను టిఫిన్ ఐటెంగా తినచ్చు, స్నాక్గా తీసుకోవచ్చు, స్వీట్ రూపంలో తీసుకోవచ్చు, పులిహోర రూపంలో, ఇలా ఏ టైంలో అయినా వీటిని అల్పాహారంగా ఫుడ్గా తీసుకోవచ్చు అన్నమాట. తక్షణ ఎనర్జీ కోసం వీటిని ఎక్కువగా తింటూ ఉంటారండి. వీటిలో కార్బోహైడ్రేట్లు ఉన్నాయి కాబట్టి ఇవి తిన్న వెంటనే మనకు తక్షణ శక్తి అనేది అందుతుంది. అలాగే తేలికగా కూడా అరుగుతాయి. లావు అవుతామేమో, షుగర్ వస్తుందేమో అని అనుకుని భయపడేవారు వీటిని నిర్విరామంగా తీసుకోవచ్చండి. అటుకులలోని యాంటీ ఆక్సిడెంట్లు బాడీని ఇన్ఫెక్షన్ బారిన పడకుండా కూడా చూస్తాయి. పూర్వకాలంలో అయితే బియ్యం అటుకులు మాత్రమే అవైలబుల్గా ఉండేవి. ప్రస్తుత కాలంలో గోధుమ అటుకులు, జొన్న అటుకులు, రాగి అటుకులు, మొక్కజొన్న అటుకులు అంటే కాన్ఫ్లెక్సెస్, ఇవన్నీ పలు రకాల మిల్లెట్స్తో అటుకులు మనకు అవైలబుల్గా ఉన్నాయండి. అన్నం తినలేని వారు పోహాని లైట్ ఫుడ్గా తీసుకోవచ్చు. అటుకులు తినటం వలన పొట్ట ఉబ్బరం ఉండదు, జీర్ణం కూడా తొందరగా అయిపోతాయి. ఎదిగే పిల్లలకు, పాలిచ్చే తల్లులకు, గర్భిణీలకు ఇవి మంచి అల్పాహారం అని చెప్పచ్చండి. అటుకులు ప్రోబయాటిక్ ఆహారం అని కూడా చెప్పచ్చు. అటుకులను మెయిన్గా వడ్లను నానబెట్టి, ఉడికించి, ఎండబెట్టి మిషన్స్లో ప్రెషింగ్ చేయటం వలన పొట్టుపోయి అటుకులు మనకు వస్తూ ఉన్నాయి. ప్రస్తుత కాలంలో మిల్లెట్స్ అన్నీ అటుకుల రూపంలో మనకు అవైలబుల్గా ఉన్నాయి. ఏ అటుకులు తిన్నా కూడా వాటిలోని పోషక విలువలు మనకు పరిపూర్ణంగా అందుతాయి. అటుకుల పోషక విలువలపైన నేను చేసిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మరికొన్ని ఇలాంటి వీడియోస్ కోసం వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.